ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో విద్యార్థులకు టాలెంట్ టెస్టును ఈ నెల 17వ తేదీన జరపనున్నట్టు వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ తెలిపారు. ముస్లిం విద్యార్థులకు ఉచిత ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ విద్య కోసం ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు తాలీం-ఏ-హునర్ వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్ టాలెంట్ టెస్టును ఈ నెల 17వ తేదీన జరపనున్నట్టు మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ చెప్పారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ టాలెంట్ టెస్టుకు రాష్ట్ర వ్యాప్తంగా 7,392 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్టు తెలిపారు. తెనాలి నుంచి మొత్తం 73 మంది పాల్గొంటున్నారని చెప్పారు. ఈ పరీక్ష ద్వారా 250 మంది ప్రతిభావంతులను ఎంపిక చేసి వీరికి ఉచిత రెసిడెన్షియల్ ఇంటర్ విద్యతో పాటు ఐఐటి, నీట్కు అవసరమైన శిక్షణనిస్తారని వివరించారు. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో వక్ఫ్ బోర్డు తరఫు నుంచి ఏదైతే మేము 10th క్లాస్ చదువుతున్న పిల్లలకు 2025-26లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, మేము ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నామో ఇందులో మంచి ప్రదర్శన కనబరిచిన విద్యార్థులను ఒక 250 మందిని సెలెక్ట్ చేసుకొని ఇంటర్మీడియట్ మరియు ఐఐటి, నీట్లో కోచింగ్ ఇప్పిస్తూ వీళ్ళకి చదివించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో బోర్డు తీసుకున్న నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ మొత్తం నుంచి కూడా దగ్గరగా స్పందన చాలా బాగా వచ్చింది. పిల్లలు ఆంధ్రప్రదేశ్ మొత్తం నుంచి దగ్గరగా 7,392 మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాయడానికి ముందుకొచ్చారు. ఇందులో మన గుంటూరు జిల్లా నుంచి 682 మంది విద్యార్థులు అప్లికేషన్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా గుంటూరుని సెంటర్గా ఎన్నుకున్న విద్యార్థులు 1,462 మంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేసే ప్రాంతాలను దగ్గరగా గుంటూరులో 7 ప్రాంతాలను సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఈ ఎగ్జామ్లో మన తెనాలి నుంచి 73 మంది విద్యార్థులు పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా ఎవరైతే తెనాలి నుంచి పాల్గొనబోతున్నారో ఆ విద్యార్థులందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. తప్పకుండా వీళ్ళలో నుంచి కనీసం ఒక 10 మంది అన్న ఈ 250 మందిలో సెలెక్ట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎక్కువ వస్తే ఇంకా ఆనందం. 5వ తారీఖు మొదలుపెట్టాము, మేము 12వ తారీఖు కల్లా కంప్లీట్ అయిపోయింది. వారం రోజుల్లో ఇంతమంది పిల్లలు ఎగ్జామ్ రాయడానికి ముందుకు రావడం కేవలం మీరు సహకరించడం వల్ల జరిగిందని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఏ రోజైతే ఎగ్జామ్ 17వ తారీఖు రేపు జరగబోతుందో ప్రతి ఒక్క పిల్లవాడు కూడా పాప కూడా ఒక అరగంట ముందు మధ్యాహ్నం 2 నుంచి 5 దాకా ఎగ్జామ్ జరిగింది కాబట్టి మీరు ఒక అరగంట ముందుగా అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ ఫ్రీగా అటెండ్ అవ్వాలని టెన్షన్ లేకుండా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.